संस्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे అవతారవరిష్టాయ రామకృష్ణాయ తే నమః. అందరికీ నమస్కారం. తిరుపతి రామకృష్ణ మిషన్ వారు 6వ వార్షికోత్సవాల సందర్భంగా ఒక చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చినందుకు నాకు కూడా ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు మనం కొన్ని విషయాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. నాకు ఇచ్చిన టాపిక్ మెసేజ్ ఆఫ్ స్వామి వివేకానంద టు ద డివోటీస్. స్వామి వివేకానంద భక్తులకు ఇచ్చిన సందేశం. సాధారణంగా మనం చెప్పుకునేటప్పుడు స్వామి వివేకానంద పేరు వినేసరికి స్వామి వివేకానంద యువతకు ఆదర్శం, స్వామి వివేకానంద యువతకు ఇచ్చిన సందేశం అని చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఈరోజు మన టాపిక్ స్వామి వివేకానంద భక్తులకు ఇచ్చిన సందేశం. ఇది మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ భక్తులు అనే ఒక మాట వచ్చింది. భక్తి అంటే ఏంటి? భక్తులు అంటే ఏంటి? భక్తి అంటే భగవంతుని పైన అత్యంత ప్రేమ కలిగి ఉండడం. భక్తులు అంటే ఎవరిలో అయితే ఈ విధంగా భగవంతుని పైన అత్యంత ప్రేమ కలిగి ఉందో వారంతా కూడా భక్తులు. రామకృష్ణుల వారి మాటల్లో చెప్పాలంటే, ఎవరి మనస్సు అయితే ఎల్లవేళలా భగవంతునిలో లీనమై ఉంటుందో వారంతా భక్తులు అని చెప్తారు. కాబట్టి మనకి మనమే ప్రశ్నించుకోవాలి. మన మనస్సు ఎక్కువగా భగవంతుని వైపుకు వెళ్తుందా? లేదంటే ప్రాపంచిక విషయాల వైపుకు వెళ్తుందా? మన మనస్సుని వీలైనంత వరకు భగవంతునిలో లీనమయ్యేటట్లు ప్రయత్నించాలి. ఇది భక్తుల లక్షణం. రామకృష్ణ పరమహంస వారి భక్తులుగా ముఖ్యంగా మనం చెప్పుకోవాలి అంటే, ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి చెందడం, ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న లక్ష్యాన్ని చేరుకోవడం అన్నది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా, ప్రతి ఒక్క భక్తుని జీవితంలో కూడా ఒక ముఖ్యమైన అంశం అని మనం చెప్పుకోవాలి. మరి ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి చెందాలంటే మనం ముఖ్యంగా ఏం చేయాలి? ప్రధానంగా మనం చేయాల్సింది ఏంటంటే, ఆధ్యాత్మిక జీవితం అనేసరికి వెంటనే మనకు గుర్తుకు రావాలి త్యాగం. మనకి ఉపనిషత్తుల్లో చెప్తారు, మన జీవిత లక్ష్యాన్ని చేరుకోవాలంటే, అమృతాన్ని ఆస్వాదించాలంటే త్యాగం మాత్రమే మార్గం. త్యాగం అనే ఒకే ఒక మార్గం ఉంది. ఇంక మరేది కూడా మార్గమే కాదు అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రామకృష్ణ పరమహంస వారి జీవితంలో చూసినట్లయితే, స్వామి వివేకానంద కళాశాల విద్యార్థిగా ఉన్నప్పుడు, నరేంద్రనాథ్‌గా ఉన్నప్పుడు, దక్షిణేశ్వరం మొదటిసారిగా వెళ్లి రామకృష్ణుల వారిని అక్కడ దర్శించుకున్నప్పుడు, రామకృష్ణుల వారిలో నరేంద్రనాథ్‌కి ప్రధానంగా ప్రభావితం చేసిన అంశం ఏంటంటే త్యాగం. ఆ త్యాగాన్ని చూసి నరేంద్రనాథ్ ఎంతో ఇన్‌స్పైర్ అయ్యారు. ఇటువంటి త్యాగం ఒక సాధారణమైన మనిషి చేయడం అన్నది అసాధ్యం. కాబట్టి ఇతను తప్పకుండా మహాపురుషుడు. దీంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. అన్న ఒక కంక్లూజన్‌కి ఏ విధంగా వచ్చారు అంటే, రామకృష్ణ పరమహంస వారిలో ఉన్న త్యాగాన్ని చూసి. తర్వాత రోజుల్లో రామకృష్ణుల వారు నరేంద్రనాథ్‌ని ఏ విధంగా ఆకర్షించారు అంటే, వారిలో ఉన్న ప్రేమతో, అనంతమైన ప్రేమతో నరేంద్రనాథ్‌ని పూర్తిగా ఆకర్షించడం జరిగింది. శారదమ్మ మాటల్లో మనం చూసినట్లయితే, రామకృష్ణుల వారు ఈ లోకానికి వచ్చింది, ఈ యుగానికి ఇచ్చిన ప్రధానమైన సందేశం ఏమిటి అంటే త్యాగం.
ఈ త్యాగం అనే సందేశాన్ని అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పడం అన్నది రామకృష్ణుల వారి సందేశాల్లో అతి ముఖ్యమైన సందేశం. ఇది శారదమ్మ చెప్తారు. మరి రామకృష్ణ పరమహంస వారి భక్తులుగా అందరూ కూడా ఏ విషయానికి ప్రాధాన్యత ఇవ్వాలి అంటే, ఆధ్యాత్మిక జీవితంలో ప్రధానంగా మనమంతా కూడా ప్రాధాన్యం ఇవ్వాల్సింది త్యాగం. అసలు త్యాగం అంటే ఏంటి? మనం ఏంటి త్యాగం చేయాలి? సాధారణంగా ఏమవుతుంది అంటే, ఈ త్యాగం అనే మాట వినేసరికి ఎంతోమంది కంగారు పడిపోతూ ఉంటారు. చాలామంది భయపడతారు. ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమంది అనుకుంటారు ఇది గృహస్థులకు సంబంధించింది కాదు. సన్యాసులకు మాత్రమే సంబంధించింది అనుకుంటారు. ఎంతో కఠినమైనది అని ఇంకొంతమంది అనుకుంటారు. అందుకే ఈ విషయాన్ని మనం కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే, మనం అనుకుంటున్నంత కఠినమైనదేమీ కాదు. మనం కొంచెం జాగ్రత్తగా కొన్ని పద్ధతులు ఫాలో అయినట్లయితే, ఈ త్యాగాన్ని కూడా మనం ఎంతో సునాయాసంగా చేసే అవకాశం ఉంది. అందుకే మనం ముందుగా త్యాగం అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. త్యాగం అంటే ఏంటి? ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని చేరుకోవడానికి అల్పమైన విషయాలను వదిలిపెట్టడం. అల్పమైన విషయాలను త్యజించడం. ఇదే త్యాగం అంటే. ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, మనం జన్మించిన దగ్గర నుంచి మృత్యువు వరకు, విద్యార్థి దశ నుండి పెద్దయినంత వరకు, వృద్ధాప్యం వరకు, మన జీవితంలో జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, మనకు తెలియకుండానే ఎన్నో రకాల త్యాగాలు చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా. ఎందుకు అంటే, ఒక్క ఆధ్యాత్మిక జీవితంలో మాత్రమే కాదు, మనం ఏ రంగంలోనైనా సరే, మనం అభివృద్ధి చెందాలి అంటే, పురోగతి చెందాలి అంటే, మనం కొన్ని విషయాలు త్యాగం చేయాల్సి ఉంటుంది. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. మనం ఒక కొండపైకి ఎక్కాలి. మెట్లెక్కి కొండపైకి వెళ్ళాలి. ఇప్పుడు ఆ మెట్లు ఎక్కుతున్నప్పుడు, మనం కింద మెట్టు వదిలిపెట్టినప్పుడే కదా పై మెట్టుకు వెళ్ళగలం. డైరెక్ట్‌గా మనం పై మెట్టుకు వెళ్ళలేం కదా! మన జీవితంలో కూడా ఏ రంగంలోనైనా సరే, మనం పురోగతి చెందాలి అంటే ఒకటే సూత్రం. కొన్ని విషయాల్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. ఉన్నతమైన లక్ష్యాన్ని చేరుకోవడానికి అల్పమైన విషయాలను మనం వదులుకోవాల్సి ఉంటుంది. మనకన్నీ కావాలి అంటే ఆ లక్ష్యాన్ని మనం చేరుకోలేం. కాబట్టి ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఇదే పద్ధతి మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అయితే ఆధ్యాత్మిక జీవితంలో త్యాగం చేయాల్సినవి కొన్ని గొప్ప గొప్ప విషయాలుంటాయి కదా! రామకృష్ణ కథామృతం మనం చూసినట్లయితే రామకృష్ణ పరమహంస వారు కొన్ని వందల సార్లు చెప్పుంటారు. కామనీ కాంచన త్యాగం చేయండి. ఈ కామ కాంచనాలు మన జీవితంలో త్యాగం చేయాలి. అది త్యాగం చేయకుండా ఆధ్యాత్మిక జీవితం గురించి మనం ఆలోచిస్తున్నాము అంటే, ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి చెందాలని మనం ఆలోచిస్తున్నాము అంటే, అది ఏ విధంగా ఉంటుంది? ఒక అడుగు ముందుకు వేసి, 4 అడుగులు వెనక్కి వేస్తున్నట్టే ఉంటుంది. ముందు త్యాగం. త్యాగం ఉంటే మిగిలినవన్నీ వాటంతట అవే సర్దుకుంటాయి. ముందు త్యాగం, మిగిలినవన్నీ తర్వాత వాటంతట అవే వస్తాయి. మరి ఇక్కడే మనకు తెలుస్తుంది ఏంటి త్యాగం చేయాలి? ఆధ్యాత్మిక జీవితంలో కామకాంచనాలు థ్యాగం చేయాలి. ఇంకొంచెం ముందుకు వెళ్తే మనలో ఉన్న స్వార్థం త్యాగం చేయాలి. అయితే మనం థియరిటికల్‌గా చెప్పుకున్నంత సులభం కాదు కదా! ఇవన్నీ త్యాగం చేయడం. కామకాంచనాలు త్యాగం చేయడం అంటే ఎంతో కష్టం అది. మనలో ఉన్న స్వార్థాన్ని త్యాగం చేయడం అంటే చాలా కఠినం అని వెంటనే మనకనిపిస్తుంది. అయితే వీటిని కూడా మనం సునాయాసంగా ఎటువంటి బలవంతం లేకుండా చాలా స్పాంటేనియస్‌గా ఏ విధంగా త్యాగం చేసే అవకాశం ఉంది? అట్‌లీస్ట్ మనం ప్రయత్నించాలి కదా! అది తెలుసుకోవడానికి ఒక చక్కని ఉదాహరణ చూద్దాం. అదేంటంటే, ఒక తల్లి చిన్న పసివాడు. అప్పుడే జన్మించాడు.
ఇప్పుడు ఆ తల్లి యొక్క మనోస్థితి ఏ విధంగా ఉంటుంది? సుఖాల్ని, భోగాల్ని మర్చిపోతుంది. బంధువుల్ని కలవాలి, లేదంటే వినోదం కోసం, కాలక్షేపం కోసం కొంత సమయాన్ని వెచ్చించాలి. ఇటువంటి ఆలోచనలేమైనా వస్తూ ఉంటాయా? ఆ తల్లి యొక్క మనస్సులో? మనోస్థితి ఏ విధంగా ఉంటుంది? ఈ బిడ్డ జన్మించిన తరువాత ఈ సుఖాల నుంచి, భోగాల నుంచి నేను దూరమైపోతున్నానే, సరైన నిద్ర లేదు అని ఎప్పుడైనా విసుక్కుంటుందా? మంచి నిద్రలో కూడా ఆ చిన్న బాబు ఏడ్చాడు అంటే వెంటనే తల్లి ఏం చేస్తుంది? వెంటనే లేచిపోయి పాలు పెడుతుంది. మరలా పడుకోబెడుతుంది. ఎటువంటి విసుగు లేదు. ఎటువంటి కోపం లేదు. చక్కగా తన యొక్క చిన్న బాబుకి రోజంతా కూడా 24 గంటలు కూడా సేవ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఎప్పుడు ఏది అవసరమైనా సరే చక్కగా చూసుకుంటుంది. మరి తనకు తెలియకుండానే ఈ సుఖాల్ని, భోగాల్ని ఇటువంటివన్నీ కూడా ఏ విధంగా త్యాగం చేసింది? అదే తల్లి జీవితంలో మనం కొద్ది సంవత్సరాల ముందు చూసినట్లయితే, తన మనసులో ఏ విధంగా అనిపించుండొచ్చు? జీవితంలో ఈ సుఖాలు, భోగాలే సర్వస్వం అన్న ఆలోచన బహుశా ఉండుండొచ్చు. అయితే ప్రస్తుతం మాత్రం తన యొక్క మనోస్థితి ఏ విధంగా ఉంది? తన చిన్న బాబే సర్వస్వం. మిగిలినవి ఆలోచనలు కూడా పెద్దగా రావడం లేదు. ఇదే సర్వస్వం. ఏ విధంగా వచ్చింది ఈ మనోస్థితి? ఆ తల్లి ఏమైనా శిక్షణ తీసుకుందా? ఎక్కడైనా ట్రైనింగ్ స్పెషల్‌గా తీసుకుందా? ఆ బిడ్డకు ఆహ్, ఈ విధంగా సేవ చేయాలని, ఈ విధంగా అన్నీ త్యాగం చేయాలని, ఎక్కడ పాఠాలు చదవలేదు, ఎక్కడ ట్రైనింగ్ తీసుకోలేదు. అదంతా కూడా స్పాంటేనియస్‌గా వచ్చింది కదా! అయితే ఏ విధంగా వచ్చింది? దీనికి మెయిన్ మూల కారణం ఏంటి? అంటే ఒకవైపు ఆ తల్లిలో త్యాగభావం వచ్చింది. మరొక వైపు సేవాభావం కూడా వచ్చింది. ఈ త్యాగం, సేవ వాటంతట అవే ఎలా వచ్చాయి ఆ తల్లికి? దీనికి మూలం ఏంటి? మూలం ఏంటి అంటే ప్రేమ. తల్లికి బిడ్డపై ఉన్న ప్రేమ. ఆ ప్రేమ ఎంత ఎక్కువగా ఉంది అంటే, ఈ సుఖాలు, భోగాలు చాలా అల్పమైన విషయాలుగా కనిపించాయి. ఆ సేవ చేయడంలోనే ఆనందం ఉంది. ఆ తల్లికి పూర్తిగా తన బిడ్డకు సేవ చేయడంలోనే ఆనందంగా ఉంది. మిగిలినవన్నీ కూడా అల్పమైనవే అయిపోయాయి. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే, ఈ ప్రేమతో త్యాగం, సేవ అన్నవి వాటంతట అవే వచ్చాయి. ఆ సేవ అన్నది తల్లి బలవంతంగా చేయడం లేదు. మనస్ఫూర్తిగా చేస్తుంది. ఆనందంగా చేస్తుంది. తృప్తిగా చేస్తుంది. ఇదే పద్ధతి మనం ఆధ్యాత్మిక జీవితంలో ఎందుకు అనుసరించకూడదు? మనం త్యాగం చేయాలి. కామకాంచనాలు త్యాగం చేయాలి. స్వార్థం త్యాగం చేయాలి. మనం సేవ గురించి చెప్పుకునే ముందు, అయితే ఇవి త్యాగం చేయాలంటే ఇప్పుడేమని చెప్పుకున్నాం? ప్రేమ మూలం. ఎవరిని ప్రేమించాలి? భగవంతుడిని ప్రేమించాలి. కాబట్టి మనం భగవంతుడిని ప్రేమించగలిగితే, మనం భగవంతుడిని మనస్ఫూర్తిగా, స్వచ్ఛంగా, పవిత్రంగా ప్రేమించగలిగితే, మన మనస్సు వీలైనంత వరకు భగవంతునిలోనే లీనమైనట్లయితే, ఈ కామకాంచనాలు రుచించవు. చాలా అల్పమైనవిగా అనిపిస్తూ ఉంటాయి. మనలో ఉన్న స్వార్థం నెమ్మది నెమ్మదిగా తగ్గి, ఇతరుల కోసం ఆలోచించడం మొదలుపెడుతూ ఉంటాం. మనలో త్యాగ భావం వచ్చింది అంటే, మనకు తెలియకుండానే తర్వాత వచ్చే లక్షణం దానంతట అదే వస్తుంది. ఇతరుల గురించి ఆలోచించడం మొదలుపెడుతూ ఉంటాం. ఇతరుల గురించి ఆలోచిస్తున్నామంటే, ఇతరులకు సేవ చేయడం అన్నది కూడా మనం ఆరంభిస్తాం. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఈ త్యాగం, సేవ ఇదే కదా! స్వామి వివేకానంద ఎన్నో సార్లు చెప్పారు. త్యాగం, సేవ మనందరికీ కూడా ఆదర్శం. మరి త్యాగం, సేవ ఆధ్యాత్మిక జీవితంలో అడుగు పెడుతున్నామంటే, వెంటనే మనకు గుర్తుకు రావాల్సింది త్యాగం, సేవ. కాబట్టి త్యాగం, సేవకి మూలం ఏమని చెప్పుకున్నాం మనం? ప్రేమ. కాబట్టి భగవంతుణ్ణి మనం ప్రేమించగలిగితే,
మిగిలినవన్నీ వాటంతట అవే వస్తాయి. త్యాగం వస్తుంది. మనలో ఆ త్యాగ లక్షణాలు పెరుగుతున్నాయి అంటే, వైరాగ్యం పెరుగుతుంది అంటే, మిగిలినవన్నీ కూడా వాటంతట అవే వస్తాయి. మనం ఒక్కొక్క విషయాన్ని కాలిక్యులేట్ చేసుకొని ఆహ్, చూడాల్సిన అవసరం లేకుండానే వాటంతట అవే వస్తాయన్నమాట. కాబట్టి ఇప్పటి వరకు మనకు అర్థమైన ఒక ముఖ్యమైన అంశం ఏంటి అంటే, ప్రేమ. భగవంతుడిని ప్రేమించగలగాలి. భగవంతుడిని ప్రేమించగలిగితే, ఈ కామకాంచనాలు వాటంతటవే దూరమవుతాయి. తర్వాత సేవాభావం కూడా వస్తుంది. అదే విధంగా అంటే, రామకృష్ణుల వారి మాటల్లో, మనం ఉత్తరం వైపు వెళ్తునే కొద్దీ, దక్షిణం దానంతటదే దూరమైపోతుంది కదా! అదే విధంగా భగవంతుణ్ణి మనం ప్రేమించగలిగితే, ఈ కామకాంచన వాసనలు, మనలో ఉన్న ప్రాపంచికత, స్వార్థం ఇవన్నీ కూడా వాటంతటవే దూరమైపోతూ ఉంటాయి. ఇంతవరకు బానే ఉంది. త్యాగం గురించి కొంతవరకు తెలుసుకున్నాం. సరే. అయితే దీనికి మూలం ప్రేమ అని చెప్పుకున్నాం కదా! మరి భగవంతుని పైన ప్రేమ ఎలా కలుగుతుంది? ఆ ప్రేమ ఎలా పెరుగుతుంది? తల్లికేమైంది అంటే, తల్లికి బిడ్డ కనిపిస్తున్నాడు ఎదురుగా. కనిపిస్తున్నాడు కాబట్టి, ఆ తల్లిలో తనకు తెలియకుండానే ఆ ప్రేమన్నది వచ్చింది. అంటే భగవంతుని కృప అది కూడా. లేదంటే ఆ ప్రేమ ఏ విధంగా వస్తుంది? భగవంతుని కృపతోనే తల్లికి ఆ పిల్లల పైన ప్రేమొస్తుంది. మరి అదే విధంగా భగవంతుని పైన మనకు ప్రేమ ఏ విధంగా కలుగుతుంది? సో, ఫస్ట్ పాయింట్ మనం చెప్పుకోవాల్సింది డెఫినెట్‌గా భగవంతుని కృప అన్నది ఉండాలి. భగవంతుని కృప లేకుండా ఏది సాధ్యం కాదు. మనం ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని ప్రసంగాలు విన్నా, భగవంతుని కృప అన్నది అల్టిమేట్. అది డెఫినిట్‌గా ఉండాలి. అయితే ఈ భగవంతుని కృప ఏ విధంగా వస్తుంది? భగవంతుని కృప ఉన్నట్లయితే ప్రేమొస్తుంది. భగవంతుడిని మనం చక్కగా ప్రేమించగలం. అయితే భగవంతుని కృప లేదా? అందరి పైన ఉంది భగవంతుని కృప. అది ఎల్లవేళలా కూడా ఎటువంటి ఆహ్, డిఫరెన్స్ లేకుండా, ఎటువంటి పక్షపాత ధోరణి లేకుండా అందరి పైన భగవంతుని కృప ఉంటుంది. అయితే ఆ కృపను స్వీకరించే శక్తి మనలో ఉండాలి కదా! ఆ కృపను మనం స్వీకరించగలిగే శక్తి మనలో కావాలి అంటే, మనం కొన్ని పాటించాల్సి ఉంటుంది. ఏంటది? భగవంతుని నామం స్మరించడం. నామం స్మరించడం అనేసరికి కొంతమంది ఏమని చెప్తూ ఉంటారంటే, అవునండి మంత్రదీక్ష తీసుకున్నామండి. మేము పనులవి చేసుకుంటున్నప్పుడు ఆ మంత్రం జపిస్తూ ఉంటాం. చాలా మంచిదే. అయితే చాలా మందిలో స్థిరంగా కూర్చొని తెల్లవారుజామున సంధ్యా సమయంలో సాయంకాలం పూట చక్కగా జపం చేసే అలవాటు చాలా మందిలో ఉండదనే చెప్పుకోవాలి మనం. కొంతమంది ఆ విధంగా జపం చేసినా సరే ఏదో 5 నిమిషాలు, 10 నిమిషాలు అయిపోయింది అనిపించేస్తారు. మనం ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. మనిషిగా జన్మించింది లక్ష్యాన్ని చేరుకోవడానికి. భగవత్ సాక్షాత్కారం అన్నది మన లక్ష్యం. ఇంక వేరే ఆలోచన లేదు. మన నిజస్వరూపం ఏంటో మనం తెలుసుకోవడానికి మనం ఇక్కడికొచ్చాం. లేదంటే ఈ భూలోకంలోకి రావాల్సిన అవసరం లేదు. మనిషిగా జన్మించాల్సిన అవసరం అసలే లేదు. మరి మన లక్ష్యాన్ని పక్కన పెట్టి, మిగిలిన విషయాలన్నిటిలో మనం చాలా బిజీగా ఉన్నట్లయితే, మనకు తెలియకుండానే ఆ జీవితాన్ని ఎంత వృధా చేస్తున్నట్లో కదా! రామకృష్ణుల వారి మాటల్లో చెప్పాలి అంటే, ఒక్కరోజు మనం భగవంతుని నామం స్మరించుకుంటా ఒక రోజు గడిచిపోయింది అంటే, ఆ రోజంతా కూడా వృధా అయిపోయినట్లే. సో, కొంతమంది ఎంత బిజీగా అయిపోతూ ఉంటారు అంటే, భగవంతుడి నామమే గుర్తుకు రాదు. భగవంతుడే గుర్తుకు రాడు. మరికొంతమంది చూసినట్లయితే, ఆ నామం స్మరిస్తూ ఉంటారు గానీ, స్థిరంగా కూర్చొని చక్కగా జపం చేసే అలవాటు తక్కువ మందిలో ఉంటుంది. జపం చేసినా సరే, ఎక్కువ టైము చేయడానికి కూడా మనం ప్రయత్నించాలి. వీలైనంత వరకు మనస్సు ఏకాగ్రం చేయాలి. శారదం అదే కదా చెప్తారు. మనం ఎంత ఏకాగ్రంగా జపం చేస్తున్నాం అనేది చాలా ప్రధానం. భగవంతుని పైన మనస్సు పెట్టుకుంటా, కొన్ని వేల సార్లు జపం చేయడం కంటే, భగవంతుని పైన పూర్తిగా మనసు పెట్టి ఒకే ఒక్కసారి ఆ నామం స్మరిస్తే
దానికి ఫలితం ఎక్కువుంటుంది అంటారు శారదమ్మ. కాబట్టి ఈ 2 గుర్తుంచుకోవాలి. అలాగని మనం చాలా ఏకాగ్రంగా చేస్తున్నామని 5 నిమిషాలు, 10 నిమిషాలు చేస్తే ఎలా అవుతుంది? వీలైనంత వరకు మన సామర్థ్యంతో, మన సామర్థ్యం బట్టి వీలైనంత ఎక్కువ సమయం మనం జపం చేయడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. అప్పుడు పనులు చేసుకున్నప్పుడు కూడా ఆ జపం చేయడం అన్నది అది చాలా మంచిది. ఈ జపం ఎందుకంటే రామకృష్ణుల వారు చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు. భగవంతుని నామానికి చాలా శక్తి ఉంటుంది. బీజ మంత్రానికి ఎంతో శక్తి ఉంటుంది. ఇంకా శారదమ్మ ఏమని చెప్తారు? ఒక మర్రి గింజ అంటే మర్రి విత్తనం మనం చూసినట్లయితే, ఆ విత్తనం ఎంతో చిన్నదిగా ఉంటుంది. ఆ చిన్న విత్తనాన్ని వేసినప్పుడు కొద్ది సంవత్సరాల తర్వాత చూస్తే పెద్ద చెట్టయిపోతుంది. మనం ఇమాజిన్ చేయలేం. అంత చిన్న విత్తనం నుండి అంత పెద్ద చెట్టొచ్చిందా అని. అదే విధంగా బీజ మంత్రంలో కూడా అటువంటి శక్తి ఉంది అని చెప్తారుమాట రామకృష్ణుల వారు, శారదమ్మ. కాబట్టి ఈ మంత్రానికి మనం అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. భగవంతుని నామస్మరణ, నామ జపానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. దీంట్లో ఎటువంటి సందేహం కూడా పెట్టుకోకూడదు. అదే విధంగా భజనలు చేయడం, భజనలు వినడం, తర్వాత సాహిత్యం అన్నది చాలా ప్రధానం మాట. సాహిత్య అధ్యయనం. స్వామి వివేకానందకు చిన్నప్పటి నుంచి ఎంత ఇష్టం కదా! మంచి మంచి పుస్తకాలు చదవడం అంటే. టెక్స్ట్ బుక్స్ అన్నవి చాలా తక్కువ సమయంలో చదివి, మిగిలిన సమయం అంతా కూడా మంచి మంచి పుస్తకాలన్నీ చదువుతూ ఉండేవారు. కాబట్టి ఈ సాహిత్య అధ్యయనం చాలా ప్రధానం మాట. మన అదృష్టం కొద్దీ మన రామకృష్ణ మిషన్‌లో, రామకృష్ణ మఠం మిషన్‌లో ఎంత చక్కని లిటరేచర్ ఉంది. మనకు అర్థమయ్యే భాషలో, మన మాతృభాషలో చదువుకోవచ్చు. వేరే భాషలో చదవచ్చు. ఎన్ని లాంగ్వేజెస్‌లో ట్రాన్స్‌లేట్ అయిపోయాయి. చక్కని సాహిత్యం మాట. ఇదివరకు ఇంత అవకాశం ఉండేది కాదు కదా! మనం ఏ విషయాలు తెలుసుకోవాలన్నా ఉపనిషత్తుకి వెళ్ళాలి. ఇప్పుడు ఆ విధంగా కాకుండా, అంత కఠినంగా కాకుండా, చక్కగా మనకు అర్థమయ్యే భాషలో, ఇటువంటి సాహిత్యం ఉన్నప్పుడు ఉదాహరణకు 'రామకృష్ణ కథామృతం' ఉంది. 'రామకృష్ణ కథామృతం' రోజు మనం చదివి అలవాటు చేసుకోవాలి. కనీసం ఒక 10 నిమిషాలు. 10 నిమిషాలు సమయం లేకపోతే 5 నిమిషాలు. ఎంత మంచి అలవాటది. కాబట్టి ఈ విధంగా మనం అలవాటు చేసుకున్నట్లయితే సాహిత్య అధ్యయనం, అప్పుడు నెమ్మదిగా మనస్సు భగవంతునిలో లీనమవ్వడానికి ప్రయత్నిస్తుందన్నమాట. మొగ్గు చూపిస్తుంది. అయితే ఇదంతా చెప్పుకున్న తర్వాత కూడా ఒక చిన్న సందేహం ఉండిపోతుంది. ఏంటా సందేహం అంటే, ఆ తల్లికి బిడ్డ ఎదురుగా కనిపిస్తున్నాడు కదా! మరి భగవంతుడు కనిపించట్లేదు కదా! భగవంతుడిని ఎలా ప్రేమించాలి? కనిపించట్లేదు అని మనం అనుకోవడం కంటే కూడా, మనసులో ఎందుకు ఊహించుకోకూడదు మనం? నా హృదయంలో భగవంతుడు ధ్యాన స్థితిలో ఉన్నాడు. రామకృష్ణుల వారు ఉన్నారు స్వయంగా. రామకృష్ణుల వారు ఎప్పుడు నాతో పాటు ఉన్నారు. శారదమ్మ, స్వామి వివేకానంద ఎప్పుడు నాతో పాటు ఉన్నారు. అని మనం ఎందుకు ఇమాజిన్ చేసుకోకూడదు? ఎన్నో విషయాలు మన మనసులో వస్తూ ఉంటాయి కదా! ఇటువంటి ప్రయత్నం మనం ఎందుకు చేయకూడదు? రామకృష్ణ కథామృతం చదువుతున్నప్పుడు మనం చక్కగా సంభాషణ చదువుతూ ఉంటాం. అంటే రామకృష్ణుల వారు ఏ భక్తునితో మాట్లాడుతున్నారు? ఎవరెవరక్కడ కూర్చున్నారు ఈ మాటలు, ఈ సంభాషణ జరుగుతున్నప్పుడు? సో, అక్కడే మనం ఎందుకు ఊహించుకోకూడదు? నేను కూడా ఆ భక్తుల్లో ఒకరిని. దక్షిణేశ్వరంలో రామకృష్ణుల వారు మాట్లాడుతున్నప్పుడు నేను కూడా ఆ మాటలు వింటున్నాను. ఈ ప్రశ్న నేనే అడుగుతున్నాను. అలా ఊహించుకుంటే మనలో ఎంత ఆనందం కలుగుతుంది కదా! మనం రామకృష్ణుల వారు, శారదమ్మ, స్వామి వివేకానంద కనిపించడం లేదు అని చెప్పుకోవడం కంటే కూడా, జస్ట్ మనం ప్రతి సెకండ్ కూడా, ప్రతి క్షణం కూడా వారిని ప్రత్యక్షంగా చూస్తున్నట్టు ఊహించుకోవాలి. వారితోనే జీవిస్తున్నట్టుగా మనం ఊహించుకుంటే, అది మన ఆధ్యాత్మిక జీవితంలో ఎంతో ఉపయోగపడుతుందన్నమాట. ఆ విధంగా మనకి భగవంతునిపై ప్రేమ పెరిగే అవకాశం ఉంటుంది. ప్రేమ పెరిగిందంటే త్యాగం, త్యాగం తర్వాత సేవ. మరిప్పుడు సేవ గురించి కొంతవరకు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. సేవ అనేసరికి వెంటనే మనకి ఒక సంఘటన గుర్తుకు రావాలి. అది మనం సంక్షిప్తంగా చెప్పుకుందాం. దక్షిణేశ్వరం రామకృష్ణుల వారు తమ గదిలో కూర్చున్నారు.
కొంతమంది వైష్ణవ భక్తులు అక్కడికొచ్చారు. వారితో మాట్లాడుతూ రామకృష్ణుల వారు అంటారు. వైష్ణవ గ్రంథాల్లో చెప్పిన ముఖ్యమైన అంశాలు ఇవి అని ఒక అంశాన్ని చెప్తారు. అంటే కొన్ని చెప్తారు. దాంట్లో ఒక అంశం ఏంటంటే, జీవుల యందు దయ కలిగి ఉండాలి. ఈ మాట చెప్తూ రామకృష్ణుల వారు భావ సమాధి స్థితికి వెళ్ళిపోతారు. ఆ స్థితి నుండి క్రిందకు వస్తూ రామకృష్ణుల వారు అంటారు, జీవుల యందు దయ కలిగి ఉండడమా? దయ కలిగి ఉండడానికి నువ్వెవరివి? ప్రతి జీవిలో ఉన్న భగవంతునికి పూజ చేయాలి. భగవంతునికి సేవ చేయాలి అంటారు. ఈ మాటలు అక్కడున్నవారు అందరూ వింటారు. దాంట్లో నరేంద్రనాథ్ ఉన్నారు. కొంతమంది ఇంకా రామకృష్ణుల వారి సన్యాసీషులున్నారు. భవిష్యత్తులో సన్యాసులు కాబోతున్నారు. తరువాత సమయంలో నరేంద్రనాథ్ ఒక మాట అంటారు. మిగిలిన సోదర సన్యాసులతో, సోదర సన్యాస శిష్యులతో. ఏమంటారు అంటే, నాకు ఎంతో కాలం నుండి నాలో ఉన్న ఒక ప్రశ్నకు ఈరోజు చక్కని సమాధానం దొరికింది. భగవంతుని యొక్క సంకల్పం ఉన్నట్లయితే ఈ విషయాన్ని నేను ప్రపంచమంతా కూడా ప్రకటిస్తాను అంటారు. అప్పుడు మిగిలిన వారు అడుగుతారు, మేము కూడా ఆలకించాం కదా! దాంట్లో నిజంగా అంత నిగూఢమైన అర్థం ఉందా? ఏంటది? అని అడిగితే అప్పుడు స్వామి వివేకానంద అంటారు. అంటే అప్పట్లో నరేంద్రనాథ్. ఏమంటారు అంటే, ఉపనిషత్తులు అంతా మనం చదివినా సరే ఒకే ఒక మాట చెప్తున్నాయి. ఏంటి? భగవంతుడు సర్వం వ్యాపించి ఉన్నాడు. భగవంతుడు సర్వవ్యాపి. అయితే ఈ విషయాన్ని మన నిత్య జీవితంలో ఏ విధంగా మనం ఆచరించగలం అన్న ప్రశ్న నన్ను ఎంతో కాలం నుండి వేధిస్తుంది. ఇప్పుడు రామకృష్ణుల వారు దానికి చెప్పిన సమాధానమే శివజ్ఞానే జీవసేవ. ప్రతి జీవిలోని భగవంతుడున్నాడు కాబట్టి, ఆ జీవిలో ఉన్న భగవంతునికి, మనిషిలో ఉన్న భగవంతునికి సేవ చేయడమే నిజమైన పూజ. ఈ మాట స్వామి వివేకానంద నరేంద్రనాథ్ అప్పుడు చెప్పడమే కాకుండా, రామకృష్ణుల వారి సంకల్పంతో భవిష్యత్తులో ప్రపంచమంతా కూడా ఈ విషయాన్ని ప్రకటించారు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మాట. శివజ్ఞానే జీవసేవ. అందుకే మనం రామకృష్ణ మఠం మిషన్‌లో చూసినట్లయితే, రామకృష్ణ సేవా సమితుల్లో చూసినట్లయితే, ఒక పూజలు, ఉత్సవాలు ఇవి మాత్రమే కాకుండా, సేవా కార్యక్రమాలకి చాలా ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడే ఒక విషయం చెప్పుకోవాలి. ఈ సేవా కార్యక్రమాల గురించి మనం చెప్పుకుంటున్నప్పుడు, బయటికి ఎక్కువ మంది చర్చించకపోయినా, చాలా మందిలో ఇంకా ఒక సందేహం ఉంటుంది. నిజంగా ఈ సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా మనం ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి చెందుతామా? రామకృష్ణుల వారు ఎప్పుడూ కూడా ఈ జపం, ధ్యానం చేయమని చెప్పారేమో! తెలియకుండానే అప్పుడప్పుడు ఈ సందేహం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సందేహం ఎవరిలోనో కొంతమందిలోని కాదు. ఆరంభంలో స్వామి వివేకానంద ఈ మాట చెప్పినప్పుడు, స్వామి వివేకానంద యొక్క సోదర సన్యాస శిష్యులు కూడా సందేహాన్ని వ్యక్తపరిచారు. ఇవన్నీ రామకృష్ణుల వారు ఎక్కడ చెప్పారు? నువ్వేదో విదేశాలకు వెళ్లి వచ్చిన తర్వాత ఈ భావాలన్నీ నీకొచ్చినట్టున్నాయి. అప్పుడు స్వామి వివేకానంద అంటారు, లేదు ఇవన్నీ కూడా రామకృష్ణుల వారు చెప్పిందే. రామకృష్ణుల వారు చెప్పిందే నేను చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే స్వామి వివేకానందకి ఎన్నో సందర్భాల్లో ప్రత్యేకంగా నరేంద్రనాథ్‌కి ఉపదేశాలు ఇస్తూ ఉండేవారు రామకృష్ణుల వారు. వారికి ఎటువంటి ఉపదేశాలు ఇచ్చారు అన్నది మిగిలిన సోదర సన్యాసిషులకు కూడా తెలీదు. గృహస్థ భక్తుల సంగతి వేరే విషయం. కిటికీలు, తలుపులు అన్నీ వేసేసేవారు. చుట్టుపక్కల చూసుకునేవారు రామకృష్ణుల వారు. ఇంకెవరు రావడం లేదు కదా! నరేంద్రనాథ్‌కి మాత్రమే రామకృష్ణుల వారు ఈ విధంగా ఉపదేశాలు ఇస్తూ ఉండేవారు. మరొక ప్రధానమైన విషయం ఏమంటే, రామకృష్ణుల వారి యొక్క సందేశాలను స్పష్టంగా, నిగూఢంగా అర్థం చేసుకునే శక్తి నరేంద్రనాథ్‌కి, స్వామి వివేకానందకు ఉండేది. రామకృష్ణుల వారు ఈ సేవా మార్గం గురించి గృహస్థ భక్తులతో చెప్పడం కూడా మనం ఎన్నో సందర్భాల్లో చూడొచ్చు. ఈ విషయాన్ని రామకృష్ణ కథామృతంలో కూడా మనం చూసే అవకాశం ఉంది.
శ్రీ రామకృష్ణ కథామృతంలో మనం చూసినట్లయితే, ఎన్నో సందర్భాల్లో రామకృష్ణుల వారు ఒక విషయం చెప్పడం జరిగింది. నరలీల అనే ఒక మాట వాడతారు. జగన్మాత ఇప్పుడు నరలీలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. ప్రతి మనిషిలోని భగవంతుడిని నాకు చూపిస్తుంది అనేవారు. అదే విధంగా మరికొన్ని సందర్భాల్లో ఒక మట్టి ప్రతిమలో భగవంతుణ్ణి ఆరాధించగలిగితే, మనిషిలో ఉన్న భగవంతుణ్ణి ఎందుకు ఆరాధించలేం? ఎందుకు సేవ చేయలేం? ఎందుకు పూజించలేం? అని ప్రశ్నించారు రామకృష్ణుల వారు. ఇది చాలా ప్రధానమైన అంశం మాట. శారదమ్మ ఒక సందర్భంలో వారణాసి వెళ్తారు. అక్కడ సేవాశ్రమం ఉంది. పెద్ద హాస్పిటల్. అక్కడ ఉన్న స్వామీజీలు అక్కడ జరుగుతున్న సేవా కార్యక్రమాలన్నీ చూపించారు. శారదమ్మ అంతా కూడా చాలా క్షుణ్ణంగా చూసారు. అంతా చూసిన తర్వాత శారదమ్మ ఒక మాట అంటారు. ఏమంటారు అంటే, రామకృష్ణుల వారికి నిజమైన పూజ ఇక్కడ జరుగుతుంది అని అంటూ ఎంతో ఆనందంతో, తృప్తితో ఆ రోజుల్లో ఒక రూ. 10 అక్కడ దానం చేస్తారు. స్వయంగా అన్నపూర్ణమ్మ. ఇప్పటికి కూడా అది చాలా చక్కగా దాచిపెట్టారు. శారదమ్మ యొక్క ఆశీర్వాదాలుగా. ఈ మాటను శారదమ్మ చెప్పిన మాటను కొంతమంది మహేంద్రనాథ్ గుప్తాతో చెప్పడం జరుగుతుంది. మరి మీ అభిప్రాయం వేరుగా ఉంది కదా! శారదమ్మ ఈ విధంగా చెప్పారు. అప్పుడు మహేంద్రనాథ్ గుప్తా అంటారు, స్వయంగా శారదమ్మే ఈ విషయం చెప్పినప్పుడు, నేను తప్పకుండా నా అభిప్రాయాన్ని మార్చుకుంటాను. శారదమ్మ మాటలపై నేను విశ్వాసం ఉంచుతాను అని అంటారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి రామకృష్ణుల వారు, శారదమ్మ ఇచ్చిన సందేశాన్నే స్వామి వివేకానంద ఈ లోకానికి ఉపయోగపడేటట్లు ఆచరణ రూపంలో తీసుకొచ్చారు. ఇది మన అదృష్టం. సేవా మార్గం ద్వారా మనం ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి చెందడానికి ఒక చక్కని అవకాశాన్ని మనందరికీ కూడా కల్పించారు మూర్తిత్రయం. ఈ సేవా మార్గంలో ఉన్న ప్రత్యేకత ఒకసారి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సేవా మార్గంలో మనం ఇదివరకే చెప్పుకున్నట్లుగా ఉపనిషత్తుల్లో ఉన్న విషయాన్ని, కొన్ని వేల సంవత్సరాల క్రితం మహర్షులు చెప్పిన విషయాన్ని, అంటే సర్వం కూడా బ్రహ్మమే, సర్వం కూడా భగవంతుడే వ్యాపించి ఉన్నాడు అన్న విషయాన్ని వాదోపవాదాలకి, పుస్తకాలకి మాత్రమే పరిమితం చేయకుండా, ఈ జ్ఞాన యోగాన్ని మన నిత్య జీవితంలో మనం ఏ విధంగా ఆచరించవచ్చో ఈ సేవా మార్గం మనకి చూపిస్తుంది. అదే విధంగా ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళినట్లయితే, మనం ఏ సేవా కార్యక్రమం చేసినా సరే, ఎంత గొప్ప సేవా కార్యక్రమాలు చేస్తున్నామో అన్న విషయం కంటే కూడా, మనం చేస్తున్న ప్రతి చిన్న పని కూడా ఎంత నైపుణ్యంతో చేస్తున్నాము అన్నది చాలా ప్రధానం. మరి మనం నైపుణ్యంతో చేయాలి అంటే, మనలో ఏకాగ్రత కావాలి. మనం ఎంత చిన్న పనైనా నైపుణ్యంతో చేయాలి అంటే, చక్కని ఏకాగ్రత ఉండాలి. కాబట్టి ఇక్కడ మనకి ఈ సేవా మార్గం ద్వారా మనకొచ్చిన అవకాశం ఏంటంటే, ఈ రాజయోగం అన్నది ధ్యానం చేస్తున్నప్పుడు మాత్రమే పరిమితం కాకుండా, మన నిత్య జీవితంలో మనం ఎంత చిన్న పని చేస్తున్నా సరే రాజయోగాన్ని అభ్యసించే అవకాశం ఉంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే, ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు భగవంతుని నామం స్మరించుకుంటూ, భగవంతుడిని గుర్తుకు తెచ్చుకుంటూ, ఇది భగవంతుని యొక్క కార్యం. నేను భగవంతునికే సేవ చేస్తున్నాను. భగవంతునికి నేను ఈ సేవా కార్యక్రమం ద్వారా భగవంతుని యొక్క పాదపద్మాల వద్ద నేను సేవ చేయగలుగుతున్నాను అన్న సంకల్పంతో మనం చేస్తున్నాం. అంటే భక్తి యోగాన్ని, అంటే భగవంతుని యొక్క నామస్మరణ, భగవంతునికి సేవలు చేయడం అనే భక్తి యోగాన్ని పూజ గదులకి, ప్రార్థనా మందిరాలకి మాత్రమే పరిమితం చేయకుండా, ఈ
భక్తి యోగాన్ని మన నిత్య జీవితంలో చక్కగా మనం ఏ విధంగా అభ్యసించవచ్చో, నిత్య జీవితంలో ప్రతి క్షణం కూడా మనం అభ్యసించవచ్చు. ఈ సేవా మార్గం మనకి చక్కగా ఒక అవకాశాన్ని కల్పిస్తుంది. అదే విధంగా ఈ సేవా కార్యక్రమాలు మనం చేస్తున్నప్పుడు మనకి తెలిసే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ కార్యం అంతా కూడా నేను భగవంతుని కోసమే చేస్తున్నాను. ఇక్కడ ఏది కూడా నా స్వంతం అన్నది లేదు. అంతా భగవంతునిదే. మనం వచ్చినప్పుడు కూడా ఏమి తీసుకురాలేదు. వెళ్ళేటప్పుడు కూడా ఏమీ తీసుకువెళ్ళాం. ఈ లోకంలో మనదంటూ స్వంతం ఏమీ లేదు. మనకంటూ స్వంతం ఒకటే భగవంతుడే. భగవంతుడే నిత్యం, భగవంతుడే సత్యం, భగవంతుడే శాశ్వతం, భగవంతుడు మాత్రమే మనకు స్వంతం. మిగిలిన వారంతా కూడా ఒక నాటకంలో ఉన్న పాత్రధారుల్లాగా మన జీవితంలోకి వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఏది కూడా సత్యం కాదు, శాశ్వతం కాదు. భగవంతుడొక్కడే మనకి స్వంతం. నేను చేస్తున్న ప్రతి కార్యం కూడా, ప్రతి సేవా కార్యం కూడా భగవంతుని కోసమే చేస్తున్నాను. నాదంటూ ఇక్కడేమీ లేదు. నా స్వంతం అంటూ ఇక్కడేమీ లేదు. కాబట్టి ఆ సేవా కార్యక్రమాల యొక్క ఫలితాన్ని నేను ఏ విధంగా స్వీకరించగలను? ఆ ఫలితాన్ని కూడా భగవంతుని యొక్క పాదపద్మాల దగ్గర సమర్పించుకుంటాను. ఈ భావం కర్మయోగం. కాబట్టి మనం జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే, ఈ సేవా మార్గం ద్వారా జ్ఞానయోగం, రాజయోగం, భక్తి యోగం, కర్మయోగం 4 యోగాల్ని కూడా చక్కగా సమన్వయం చేసి, మనం ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అంత మంచి అవకాశాన్ని, గొప్ప అవకాశాన్ని కల్పిస్తుంది ఈ సేవా యజ్ఞం, ఈ సేవా మార్గం. కాబట్టి మనం మన జీవితంలో ఎటువంటి సందేహం లేకుండా, ఎటువంటి సంకోచం లేకుండా, ఈ సేవా మార్గానికి మనం అత్యంత ప్రాధాన్యం ఇచ్చినట్లయితే, ఆధ్యాత్మిక జీవితంలో మనం పురోగతి చెందడం అన్నది చాలా అది సునాయాసంగా ఉంటుంది. అందుకే మనం చూసినట్లయితే రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠం అన్ని చోట్ల కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో విభిన్నమైన స్థాయిల్లో, విభిన్నమైన రూపాల్లో రోజు రోజుకి పెరగడం అన్నది మనం చూస్తున్నాం. అంటే ఇదంతా కూడా సేవా యజ్ఞం అన్నదేంటంటే ఒక రకమైన ఆధ్యాత్మిక యజ్ఞం మాట. అయితే ఈ విధంగా మనం చూసినట్లయితే ఇక్కడే స్వామి వివేకానంద చెప్పిన ఒక అంశాన్ని మనం గుర్తుకు తెచ్చుకోవాలి. ఇతరుల కోసం ఎవరైతే జీవిస్తున్నారో వారే నిజానికి జీవిస్తున్నారు. మిగిలిన వారంతా మరణించిన వారితో సమానం అంటారు. అంటే మనం ఇతరుల కోసం జీవించడం నేర్చుకోవాలి. మనం మన కోసం జీవించడం కాదు. మనం ఇతరుల కోసమే జీవించాలి. ఒక నది ప్రవహిస్తున్నప్పుడే కదా! ఆ నదీ ప్రవాహం ఉన్నప్పుడే కదా! ఆ నది యొక్క జలం పవిత్రమైనదని మనం చెప్పుకుంటాం. అక్కడ మనం కుంభమేళాలు జరుపుకుంటాం, పుష్కరాలు జరుపుకుంటాం. ఎప్పుడు ఇదంతా కూడా నదిలో ప్రవాహం ఉన్నంత వరకు మాత్రమే. ఆ ప్రవాహం ఆగిపోయింది అంటే దగ్గరలో కూడా ఎవరు వెళ్ళరు. ప్రవాహం ఉన్నంత వరకు మనం ఆ జలాన్ని చక్కగా శిరస్సు పైన చల్లుకుంటాం. తర్వాతేమో స్నానం అది చేస్తాం. ఎంతో పవిత్రంగా భావిస్తాం. కదా! అదే విధంగా మన దగ్గర ఉన్నది ఎప్పుడూ కూడా మనం ఇతరులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. మన యొక్క సంపదలు కావచ్చు, భౌతిక సంపద, లేదంటే మనలో ఉన్న జ్ఞాన సంపద, ఆధ్యాత్మిక సంపద ఏదైనా సరే మన దగ్గరే దాచిపెట్టుకోకుండా మనం ఎప్పుడూ కూడా ఇతరులకి ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. మన చేతులు ఎప్పుడు కూడా చెయ్యి చాపామంటే ఇతరులకి ఇవ్వడానికి, స్వీకరించడానికి కాదు. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ విధంగా ఇవ్వడం అన్నది అలవాటు చేసుకుంటామో అదే సేవ. అప్పుడు మన మనసు పవిత్రం అవుతుంది. ఏ విధంగా అయితే నదీ జలం పవిత్రం అవుతుందో మన మనస్సంతా కూడా పవిత్రం అవుతుంది. శరీరం, మనస్సు, బుద్ధి పవిత్రమైనప్పుడే కదా! మనం ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళగలం. కాబట్టి ఈ విధంగా ఈ సేవా మార్గం అన్నది మనకు ఆధ్యాత్మిక జీవితంలో ఎంతో ఉపయోగపడుతుందన్నమాట.
కాబట్టి ఈ అవకాశాన్ని మనం వదులుకోకూడదు. ఇక్కడే మనం గుర్తుంచుకోవాలి సేవా కార్యక్రమాలు అంటే, ఈ రామకృష్ణ మిషన్ వంటి సంస్థలకు వచ్చి, మనం ఏదైనా చేస్తేనే సేవా కార్యక్రమం కాదు. ఇంట్లో ఉన్న చిన్న చిన్న పనులు చేస్తున్నప్పుడు కూడా, ఆఫీస్‌లోనో, వ్యాపారంలోనో చిన్న చిన్న పనులు చేస్తున్నప్పుడు కూడా, ఆ సేవా భావంతో చేసినట్లయితే, నేను భగవంతునికే ఈ రూపంలో సేవ చేస్తున్నాను అన్న భావంతో చేసినట్లయితే, తప్పకుండా అదంతా కూడా సేవా మార్గమే అయిపోతుంది. అదంతా కూడా యోగం అయిపోతుంది. ఆధ్యాత్మిక సాధన అయిపోతుంది. అంటే ఈ సేవా మార్గం ఎంత చక్కని మార్గం అంటే, మన జీవితంలో ప్రతినిత్యం, ప్రతి క్షణం కూడా ఆధ్యాత్మిక సాధన చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. ఇంతవరకు బానే ఉంది. ప్రేమ గురించి తెలుసుకున్నాం. త్యాగం, సేవ. అయితే ఈ విధంగా మనం ఆధ్యాత్మిక జీవితంలో ప్రయాణిస్తున్నప్పుడు, ఎప్పుడు కూడా ఒకే విధంగా పరిస్థితులుండవు. మన జీవితంలో ఎప్పుడు కూడా పరిస్థితులు మనకి అనుకూలంగా ఉండకపోవచ్చు. సమస్యలొస్తూ ఉంటాయి, కష్టాలొస్తూ ఉంటాయి, సన్మానాలు, అంతకంటే ఎక్కువగా అవమానాలు, అన్నింటిని కూడా మనం తట్టుకొని, ఎదుర్కొని ముందుకు వెళ్తూ ఉండాలి. వీటిని మనం అడ్డంకులుగా తీసుకోకుండా, వీటి వలన మనకి ఒక రకమైన వైరాగ్యం పెరుగుతుంది ఈ ప్రాపంచిక విషయాలపై. నా మనస్సు భగవంతుని వైపుకు వెళ్ళడానికి ఇవన్నీ కూడా అవకాశాన్నిస్తున్నాయి అని భావిస్తూ, భగవంతుడు ఇచ్చిన గొప్ప అవకాశాలుగా భావించాలి వీటిని. ఆ విధంగా భావిస్తూ మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. స్వామి వివేకానంద జీవితంలో చూసినట్లయితే, కళాశాల విద్యార్థిగా ఉన్నప్పుడు హఠాత్తుగా ఒకరోజు తండ్రి శరీరం త్యాగం చేశారు. ఇంట్లో ఎన్నో ఇబ్బందులు. తినడానికి కూడా సరిగ్గా తిండుండేది కాదు. ఎన్నో రోజుల పాటు మధ్యాహ్నం పూట పస్తులుండాల్సొచ్చింది నరేంద్రనాథ్‌కి. అయినా సరే ఎప్పుడు కూడా నిరుత్సాహపడలేదు. ఎందుకు ఈ జీవితం? ఆత్మహత్య చేసుకొని చనిపోతానని నేనెప్పుడూ కూడా అనుకోలేదు. ఆ ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు కాబట్టే నరేంద్రనాథ్ స్వామి వివేకానంద్ అయ్యారు. బలమే జీవనం, బలహీనతయే మరణం. ఆ శక్తి మనలో ఎప్పుడు కూడా ఉండాలి. ట్రెమెండస్ మెంటల్ స్ట్రెంగ్త్ ఉండాలి. మనం ఈ జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే. ముఖ్యంగా ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే ఇంకా మెంటల్ స్ట్రెంగ్త్ చాలా ఎక్కువగా ఉండాలి. అదే విధంగా ఇంకొంచెం ముందుకు వెళ్తే స్వామి వివేకానంద షికాగో వెళ్ళినప్పుడు మొదటి సమావేశం తర్వాతే, మొదటి ప్రసంగం తర్వాతే ఎంత గొప్ప సన్మానం జరిగింది. ప్రపంచం అంతా కూడా భారతదేశాన్ని, సనాతన ధర్మాన్ని, స్వామి వివేకానందను గుర్తించింది. ఎటువంటి గొప్ప సన్మానం. అటువంటి సన్మానం తట్టుకోవడం అంత సులభం కాదు. స్వామి వివేకానందే స్వయంగా అంటారు. ఇదే సన్మానం ఒక సాధారణమైన మనిషికి గాని కలిగినట్లయితే, ఆ మనిషి పిచ్చివాడైపోతాడు. కాబట్టి సన్మానం తట్టుకోవడం కూడా అంత సులభం కాదు. ఎక్కడ చూసినా స్వామి వివేకానంద గురించే పేపర్‌లో రాసేవారు. పోస్టర్స్ అంటించారు. మరలా కొంత సమయం తర్వాత, కొద్ది రోజుల తర్వాత స్వామి వివేకానందకు సంబంధించి ఎన్నో అవమానాలు, విమర్శలు ఎక్కడ చూసినా అదే. సన్మానం తట్టుకున్నారు, అవమానం తట్టుకున్నారు. సమస్యలు, కష్టాలు అన్నీ తట్టుకున్నారు. ఇక్కడే మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే మరొక ప్రధానమైన అంశం ఉంది. అన్ని పరిస్థితుల్లో కూడా నరేంద్రనాథ్‌లో, స్వామి వివేకానందలో ఎప్పుడూ కూడా భగవంతునిపై విశ్వాసం అన్నది పోలేదు. ఆ విశ్వాసాన్ని కోల్పోలేదు. చిన్నప్పటి నుంచి చివరి వరకు కూడా భగవంతునిపై సంపూర్ణమైన విశ్వాసం ఉండేది స్వామి వివేకానందకు. ఇది చాలా ప్రధానమైన అంశం మాట. మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, ఎటువంటి సమస్యలొచ్చినా సరే, ఎంత అవమానం వచ్చినా సరే, భగవంతుడిని మర్చిపోకుండా ఉండాలి. భగవంతునిపై పూర్తిగా విశ్వాసం మనకి ఉండాలి. భగవంతునిపై విశ్వాసం లేకుండా మనం ఎన్ని సాధనలు చేసినా సరే, దాని ఫలితం చాలా తక్కువగా ఉంటుందన్నమాట. భగవంతునిపై సంపూర్ణమైన విశ్వాసంతో మనం సాధనలు చేసినట్లయితే, ఆ ఫలితం చాలా ఎక్కువగా ఉంటుంది.
అందుకే తర్వాత రోజుల్లో స్వామి వివేకానంద అంటారు, విశ్వాసం విశ్వాసం మనపై మనకు విశ్వాసం, భగవంతునిపై విశ్వాసం ఇదే విజయానికి రహస్యం. స్వామి వివేకానంద తన జీవితంలో ఎప్పుడు కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. ఆత్మ శ్రద్ధను కోల్పోలేదు. భగవంతునిపై విశ్వాసాన్ని కోల్పోలేదు. మనం కూడా ఈ విషయాన్ని మన జీవితంలో ఆచరించే ప్రయత్నం చేయాలి. అయితే ఇంక తర్వాత మరొక్క విషయం మనం చూసినట్లయితే, ఈ విధంగా మనం ఇంకా ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తూ చివరికి ఎక్కడికి వెళ్ళాలి? మన లక్ష్యం ఏంటి? స్వామి వివేకానంద మాటల్లో లెండి, మేల్కొనండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి. అంటే నేను శరీరాన్ని అన్న అజ్ఞాన అంధకారం నుండి మనం మేల్కోవాలి. నేను ఆత్మ స్వరూపాన్ని అన్న విషయాన్ని జాగ్రత్తగా మనం గుర్తించుకోవాలి. చివరికి నాలోనే దివ్యమైన శక్తి ఉంది. నాలో అనంతమైన శక్తి ఉంది. ఆ దివ్య శక్తిని అభివ్యక్తం చేసే వరకు నేను విశ్రమించకూడదు. ఇదే మన జీవిత లక్ష్యం. మనలో ఉన్న దివ్యమైన శక్తిని అభివ్యక్తం చేస్తున్న కొద్దీ మనలో ఒక రకమైన ఆనందం కలుగుతుంది, శాంతి కలుగుతుంది, తృప్తి కలుగుతుంది. భగవంతునికి దగ్గరవుతూ ఉంటాం మనం. ఏ విధంగా అయితే అయస్కాంతం సూదిని వెంటనే ఆకర్షించుకుంటుందో, అదే విధంగా మనం ఈ దివ్య శక్తిని నెమ్మది నెమ్మదిగా అభివ్యక్తం చేస్తూ ఉంటే, భగవంతుడే మనల్ని ఆకర్షిస్తూ ఉంటాడు. మనం భగవంతునికి దగ్గరవుతూ ఉంటాం. భగవంతునికి దగ్గరవుతున్న కొద్దీ మనలో ఎంతో ఆనందం కలుగుతుంది. ఆ ఆనందం ఎటువంటి ఆనందం? తైలధారలాగా ఉంటుంది. తైలం, నూనె ఒక పాత్ర నుండి మరొక పాత్రలోకి వేసినప్పుడు ఎటువంటి ఆటంకం లేకుండా చక్కగా ఒక ధార వస్తుంది కదా! అటువంటి ఆనందం ఎక్కడి నుంచొస్తుందో మనకే ఆశ్చర్యం కలగొచ్చు. కంటిన్యూయస్ హ్యాపీనెస్ అన్నది మనలో వస్తుందన్నమాట. ఎప్పుడది వస్తుంది అంటే మనం భగవంతునికి దగ్గరవుతున్న కొద్దీ. అంటే అదే విధంగా అంటే తల్లి నుండి చిన్న బాబు దూరం అయిపోయాడు. తప్పడిపోయాడు. ఎంత వ్యాకులత చెందుతూ ఉంటాడు. ఎంత వేదన అమ్మ, అమ్మ అనుకుంటున్నాం. చివరికి అమ్మ కనిపించేసరికి, అమ్మని కలిసేసరికి ఎంత ఆనందం, ఎంత శాంతి, ఎంత తృప్తి, భయమంతా పోతుంది. అమ్మ లేనప్పుడు భయం. అమ్మ దగ్గరికి వచ్చేసరికి ఎటువంటి భయం లేదు. ఎప్పుడైతే మనం కూడా భగవంతునికి దగ్గరవుతూ ఉంటామో, మనలో అంతులేని ఆనందం కలుగుతుంది. తృప్తి, శాంతి, భయమంతా పోతుంది. అదే జీవిత లక్ష్యం. భయం అన్నది మనలో కంప్లీట్‌గా పోవాలి. అదెప్పుడు సాధ్యం అవుతుంది అంటే, మనం భగవంతునికి దగ్గరవుతున్నప్పుడు. ఆ విధంగా భగవంతునికి దగ్గరవుతూ చివరికి భగవంతునిలో ఐక్యమైపోవాలి. అది మన యొక్క జీవిత లక్ష్యం. అదే భగవత్ సాక్షాత్కారం అంటే. భగవంతునిలో ఐక్యమైపోతే అప్పుడు మనలో అనంతమైన ఆనందం కలుగుతుంది. దివ్యమైన ఆనందం కలుగుతుంది. అది మనం మాటల్లో వర్ణించలేము. అయితే ఇక్కడే మనం గుర్తించుకోవాలి, ఈ భగవత్ సాక్షాత్కారానికి మనమంతా కూడా అర్హులమే. ఈ అర్హత వారిలో ఉంది, వీరిలో లేదు అన్న మాట లేదు. కొంతమంది ముందు, కొంతమంది వెనుక వెళ్ళవచ్చు. మనలో ప్రతి ఒక్కరికి కూడా అర్హత ఉంది. అందుకే మనం మానవులుగా జన్మించాం. మన జీవిత లక్ష్యం కూడా అదే. కాబట్టి మనం చాలా దృఢమైన సంకల్పంతో మనం ప్రయత్నించినట్లయితే, మన ప్రయత్నం ఉండాలి. అప్పుడు భగవంతుని కృప తప్పకుండా మన పైకొస్తుంది. అప్పుడు మనం తప్పకుండా ఈ జన్మలోనే ఆ జీవిత లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉంటుంది. మరలా మనం తరువాత జన్మకి వాయిదా వేయాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఈరోజు మనం ముఖ్యంగా చెప్పుకున్న అంశాలు, స్వామి వివేకానంద చెప్పిన కొన్ని సందేశాలు, వారి యొక్క జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ద్వారా మనం చెప్పుకునే ప్రయత్నం చేశాం. ప్రేమ, త్యాగం, సేవ. ప్రేమ అన్నది మూలం. త్యాగం తప్పకుండా సునాయాసంగా మనం చేసే అవకాశం ఉంది. త్యాగం అనేది వచ్చినట్లయితే సేవాభావం దానంతట అదే వస్తుంది. కాబట్టి ప్రేమ,
త్యాగం, సేవ. సేవా మార్గంలోనే 4 యోగాల యొక్క సమన్వయం గురించి చెప్పుకున్నాం. ఆధ్యాత్మిక జీవితంలో మనకి ఎదురయ్యే కొన్ని అంశాలు, వాటిని ఎలా ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసాన్ని, భగవంతుని పైన ఉన్న విశ్వాసాన్ని ఎప్పుడు కూడా కోల్పోకూడదు. చివరికి మనం చేరుకోవలసిన లక్ష్యం భగవంతునిలో ఐక్యమవ్వడం. ఇలా మనం చక్కని విషయాలు చెప్పుకున్నాం. కాబట్టి మనమంతా కూడా ఈ జీవిత లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నిద్దాం. తప్పకుండా చేరుకుంటాం. దీంట్లో సందేహం లేదు. భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస, శారదమ్మ, స్వామి వివేకానంద వీరి ఆశీర్వాదాలు మనందరిపై ఎల్లప్పుడూ కూడా వర్షిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా వారిని ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం. సెలవు.